విక్రయముల గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఒకటి ఉంది. ఒకడు తన చెప్పులు కాదు చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడను. ఇద్దరు, రెండు చెప్పులు కాదు, ఒక చెప్పిచ్చి ఈ చెప్పు నాకు అధికారం గుర్తు, నా సామర్థ్యం గుర్తు, నా ధైర్యాన్ని గుర్తు, నా స్వాస్థ్యాన్ని గుర్తు, నా పవర్ గుర్తు, నా ఆయుధాన్ని గుర్తు, నన్ను నిలబెట్టింది చెప్పు. కానీ ఈ విషయంలో నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను రిలీజ్ చేస్తున్నా, రైట్స్ అని ఇస్తున్నా, అథారిటీ ఇచ్చేస్తున్నా, ఈ రోజు నుంచి అథారిటీ అయితే నీకేం చెప్పడానికి గుర్తుగా ప్రమాణంలో నిబంధనలో ఈయన చెప్పు తీసుకెళ్ళి ఏం చేశాడు? బోయస్కి ఇచ్చేసాడు. అర్థం చేస్తారా? అప్పుడు బోయస్ అంటాడు, అఫీషియల్గా ఇప్పుడు బాధ్యతలన్నీ కూడా నేను భరిస్తాను, ఎందుకంటే నువ్వు చేత కాదన్నావు కాబట్టి అఫీషియల్గా ఇప్పుడు నేను ఏం చేస్తా, టేక్ ఓవర్ చేసుకుంటా. చేత కాదు అని చెప్పిన గుర్తు ఏంటండి? చెప్పులు కాదు, చెప్పు. అర్థం చేస్తారా? చెప్పు. మీరు చెప్పండి, చెప్తున్నారా లేదా? ఇప్పుడు ఏమి ఇచ్చేయాలి? చెప్పు ఇవ్వాలి. ఇప్పుడు జాషువాని దేవుడు ఏమంటున్నాడు అంటే చెప్పులు తీసే కాదు, చెప్పు అంటే అర్థం ఏంటంటే నీకు చేత కాదు, నువ్వు సరెండర్ అన్న గుర్తు ఏంటంటే 40 సంవత్సరాలు నడిచారు కదా, అరణ్యంలో సాధించారు కదా అన్నీ, ఇప్పుడు సరెండర్ స్టేజ్కి రా. నా వల్ల కాదు ప్రభు అని గుర్తుగా ప్రమాణపూర్వకంగా కవనెంట్గా ఆ షూలో ఒక షూ తీసి పక్కన పరేసే. నువ్వు అప్పుడు నిలబెడతా. ఎలా నిలబడతా అంటే ఒక ఫైటర్ని ఒక లీడర్గా మారుస్తా. కుప్పగూలిపోయి కళ్ళ ముందు గోడలు కుప్పగూలిపోయే మహాశక్తిగా మారుస్తా. ఒక్కసారి నువ్వు నిలబడితే శత్రువులు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తట చేస్తా. వాగ్దాన దేశాన్ని కాంకరర్గా మారుస్తా. ఒక విక్టిమ్ని ఒక విక్టర్గా మారుస్తా. ఒక వారియర్ని వర్షిపర్గా మారుస్తా. ఓడిపోయిన చరిత్రలో గెలిపించేవాడిగా మారుస్తా. మానవాతీతమైన వాగ్దానాల నెరవేర్పులు, అడ్డుగోడలు కూలిపోవడాలు, ఇవన్నీ కూడా చేస్తా. కెన్ యు సే ఐ సరెండర్?